పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. ఐ విల్ ఫినిష్. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యు ఆర్ సపోజ్ టు, మనం ఇవ్వకపోవడం అనే వేరే విషయం, అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్లో పక్కన పెట్టడం జరిగింది, దిస్ వన్ పర్సన్. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. 29/30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ వెంట కోర్టు ఏమనింది, ఈ కోర్టుది ఫస్ట్ మేము చెప్పింది విన్నారు కోర్టు, నీ గ్రీవెన్స్కి వెళ్ళు అంటే 3 లెవెల్ గ్రీవెన్స్కి వెళ్ళాడు. మేము చెప్పిన దాన్ని కోర్టు ఏం చెప్పిందంటే మొత్తం వినిన తర్వాత దెర్ ఈజ్ అ రూల్ క్లియర్గా, కాదు ఈ రూల్ 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్లో క్లియర్గా ఉంది, క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివన్. ఇప్పుడు వీ డి నాట్ వైలేట్ దిస్ రూల్. అతను లాగిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా ఇఫ్ హీ డి నాట్ టర్న్ అప్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇతను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు మా వాదన వినిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ ఒక్క క్యాండిడేట్ని కూడా మేము ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ పక్కన పెట్టాం. వీ నెవర్ సెడ్ ఇంకేమీ మాట్లాడలేదు. వీ సెడ్ యూ డిడ్ంట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. అంతేగాని మిగతా లిస్టులన్నీ మేము డిలీట్ చేసేసాము, ఇండివిజువల్గా ఎస్ఎంఎస్లు పంపించాము. దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ న్యూస్. దయచేసి ఇలాంటి వాటిని తీవ్రంగా ఇది రాంగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే లిస్ట్ వర్ దేర్, ఈవెన్ టుడే లిస్ట్ ఆర్ దేర్ అవైలబుల్ ఆన్లైన్. సో తీసేసింది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. దిస్ పర్సన్ బికాస్ ఈజ్ అన్ ఎంప్లాయీ పక్కన పెట్టాం, కానీ వెరిఫికేషన్ వాజ్ ఓపెన్ టు హిమ్. వై డిడ్ యూ నాట్ కమ్ టు వెరిఫికేషన్ అతనికే తెలియాలి. మనం అందరినీ ఎందుకు రాలేదని మనం అడగలేము. వచ్చావా, నీ వెరిఫై చేస్తాను, ఉద్యోగం ఇస్తాను, రాకపోతే ఇట్ ఈస్ యువర్ ఇష్యూ. సో ఇలా జరిగిన దాన్ని ఎంటైర్ ప్రాసెస్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ది అప్లికేషన్ స్టేజ్ దగ్గర నుంచి క్వశ్చన్స్ కానీ, క్వశ్చన్ బ్యాంక్ కానీ, అసలు ఎన్క్రిప్షన్ సిస్టమ్ కానీ, టీసీఎస్ ఐఆన్ ప్లాట్ఫామ్స్ కానీ, ఎగ్జామినేషన్ హాల్స్ కానీ, ఏ ఒక్కళ్ళు ఎక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తూ మాకు మ్యానిపులేషన్ జరిగిందనో లేకపోతే మాకు రీల్ డ్యూరేషన్ అయిందనో ఏ ఒక్కళ్ళు చేయలే. ఇప్పటికి సంవత్సరం అయింది. నాట్ ఏ సింగిల్ క్యాండిడేట్ కేమ్ అండ్ సెడ్ యూ వైలేటెడ్ దీస్ రూల్స్. హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాక కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, అది మాట వాస్తవమే. కానీ వాళ్ళకి చాలా ఓపికగా మేము ఎక్స్ప్లెయిన్ చేశాం, దిస్ ఈజ్ ద రీజన్. కాబట్టి దేశంలో రిజర్వేషన్స్ ఎలా అయితే ఉంటాయో, మెరిట్ ఈజ్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్స్, హారిజాంటల్ ఈజ్ ఆల్సో రిజర్వేషన్. సో ఆ లార్జర్ డిబేట్లోకి వెళ్లకుండా వాట్ వీఆర్ సేయింగ్ ఈస్ వీ ఫాలోడ్ ఎవ్రీ రూల్ విచ్ వాస్ ప్రిస్క్రైబ్డ్. గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆఫీసర్స్ టాప్ టు బాటమ్ అంతా కూడా టీమ్స్ కూడా ఎక్కడ కూడా ఒకటే ఉద్దేశంతో లెట్ అస్ బి ట్రాన్స్పరెంట్. సో అదే స్పిరిట్తో అదే ప్రాసెస్ ఫాలో అయ్యని చెప్పి మీకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. మేము ఫాలో అయిన ప్రాసెస్ అంతా కూడా మీకు బ్రీఫ్ నోట్గా ఇచ్చాను, హౌ ఇట్ ఈస్ డన్, వాట్ ఈస్ డన్. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే ఇంకా మేము డిఎస్సీస్ చేయబోతున్నాం. ఇది ఎంతో ప్రైడ్. లాస్ట్ 2 yearsలో మీరు చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు ప్రభుత్వ బళ్ళకి ప్రైవేట్ బళ్ళకి కాంపిటీషన్ అయిపోయింది. టీచర్స్ ఎంతో గర్వంగా వెళ్ళి మా స్కూల్కి రండి, రికార్డ్ రిజల్ట్స్ తీసుకొని వచ్చాము, ప్లీజ్ కమ్ టు అస్ అని. అవర్ టీచర్స్ ఇదివరకు ఉన్న టీచర్స్ కానివ్వండి, ఈ 15,900 మంది ఎవరైతే రిక్రూట్ అయ్యారు కానీ దే ఆర్ ది బెస్ట్ టీచర్స్. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఎబిలిటీ అండ్ దేర్ ఎలిజిబిలిటీ. ఏ ఒక్కళ్ళు కూడా అడ్డదారికి వచ్చిన వాళ్ళు కాదు. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్, ద డిపార్ట్మెంట్ హ్యాస్ ఫుల్ కాన్ఫిడెన్స్. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, బికాజ్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ప్రొసీజర్లో ఎక్కడ వైలేషన్స్ లేవు. కాబట్టి కొన్ని సబ్సిడీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము కౌంటర్స్ ఫైల్ చేసి పర్సూ చేస్తున్నాము. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మేము ఈ సంవత్సరం ఏదైతే డిఎస్సి కండక్ట్ చేయబోతున్నామో ఇంకా ఏమన్నా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఎనీ అదర్ సజెషన్స్ ఫర్ పాజిటివ్లీ
టు ఇంప్రూవ్ ద సిస్టమ్ మాకు చెప్పండి. వీఆర్ విల్లింగ్ టు లర్న్, వీఆర్ విల్లింగ్ టు టేక్ ఆల్ యువర్ సజెషన్స్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టుడే. థ్యాంక్ యూ. చెప్పండి ప్లీజ్ అడగండి. మీరు గతంలో ఉన్న జియోకి తర్వాత 60 స్పోర్ట్స్ని దానిలో యాడ్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాతనే ఇది కొంతమందికి వాంటెడ్గా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేది మీకు లేదండి, అంటే పాలసీ డెసిషన్ స్పోర్ట్స్ పాలసీ, ఈ పాలసీ డెసిషన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కెన్ ఆన్సర్. మనము ఏదైతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఉందో ఆ రోజు దట్ వీ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మేము ఎక్కడ డివేట్ కాల. ఆ రోజు తీసుకునే నిర్ణయం ఏమిటంటే స్పోర్ట్స్ పాలసీ ఇలా ఉండాలి. ఓకే, ఈ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఎగ్జామ్ లేకపోయినా వీళ్ళందరికీ ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ అనేది అప్పుడు తీసుకున్న నిర్ణయం. ఓకే, సబ్సిక్వెంట్లీ సమ్ పాలసీ చేంజెస్ హ్యాపెన్. ఆ పాలసీ చేంజెస్ ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, హౌ టు బ్రింగ్ ద ఓవరాల్ స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ విల్ సే. కానీ ఆ రోజు ఏదైతే జీవో ఇచ్చారో స్ట్రిక్ట్లీ వీ ఫాలోడ్ దట్. ఇంతవరకు స్పోర్ట్స్ ఎప్పుడు దిస్ ఈస్ ఇప్పుడు లేటెస్ట్ అనేది మీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అడగండి. మేము వీ విల్ ఓన్లీ ఫాలో వాట్ ఎవర్ ఆర్ ది ఎస్టాబ్లిష్డ్ రూల్స్. అది జిఏడి వాళ్ళు ఎందుకు ఇచ్చారు, స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు అంటే లార్జర్ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కోసం కొంత ట్వీకింగ్ చేశారు, కొంత ఎప్పటికప్పుడు గవర్నమెంట్స్ విల్ డూ పాలసీ. సో స్పోర్ట్స్ పాలసీ మీద చర్చ అయితే ప్లీజ్ ఆస్ ది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. స్పోర్ట్స్ పర్సన్స్కి డిఎస్సీ రాసిన వాళ్ళకి కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఒకే టైంలో ఇంప్లిమెంట్ చేశారు, క్లియర్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇదండి స్పోర్ట్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ కోటాలు వచ్చిన వాళ్ళకి, రెగ్యులర్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఒకేసారి ఇంప్లిమెంట్ చేశారా? స్పోర్ట్స్ నాకు అర్థం కాలేదండి. వాట్ ఈస్ ద క్వశ్చన్? హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ హాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. వర్టికల్ వేరు, హారిజాంటల్ వేరు అండి. ఓకే సార్, ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేసినప్పుడు స్పోర్ట్స్ కోటా వాళ్ళు వచ్చినప్పుడు రెగ్యులర్ వాళ్ళు అక్కడ అసలు వాళ్ళు 1-to-1 ఇంటర్వ్యూకి వచ్చే అవకాశం, వాళ్ళ కాల్ లెటర్ వచ్చే అవకాశం కూడా లేదు కదా. ఇదండి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ వాజ్ హ్యాండిల్డ్ బై ది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. మనకి స్పోర్ట్స్ వాళ్ళు అప్లికేషన్స్ తీసుకొని మనకి ఇచ్చారు, మనం వీ హ్యావ్ గివెన్ ది అపాయింట్మెంట్ లెటర్స్. స్పోర్ట్స్ వెరిఫికేషన్ అంతా కూడా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హస్ డన్ ఇట్. ఏ వెరిఫికేషన్? స్పోర్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు 1-to-1 కాల్ లెటర్ పంపించారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎవరు చేసాం? మనం ఎక్స్క్లూడింగ్ స్పోర్ట్స్ చేసాం. స్పోర్ట్స్ మనం చేయలేదు. స్పోర్ట్స్ ఎక్స్క్లూడింగ్ స్పోర్ట్స్ చేసి జిల్లాల్లో మనం వెరిఫికేషన్ చేసిందంతా కూడా ఎక్స్క్లూడింగ్ స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా వీ లెఫ్ట్ టు ది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ బికాస్ మన డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ గురించి అంత కాంపిటెన్స్ లేదు కాబట్టి వీ లెఫ్ట్ ఇట్ టు దెమ్. స్పోర్ట్స్ వాజ్ హ్యాండిల్డ్ బై ది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. ఆ స్పోర్ట్స్ వెరిఫికేషన్ అంతా కూడా వాళ్ళు చేశారు బికాస్ వీ డోంట్ హ్యావ్ సచ్ ఇది. వాళ్ళు స్పోర్ట్స్ మెథడాలజీ ప్రకారము ఆ స్పోర్ట్స్ మెరిట్ ఏదైతే డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి, సొసైటీస్ ఉంటాయి, సో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారండి. ఓకే, వీ విల్ హ్యాండిల్ ది స్పోర్ట్స్ సపరేట్గా హ్యాండిల్ చేద్దాం, మిగతా వాటికి వద్దాం. ఓకే జిఏడి వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారము స్పోర్ట్స్ వాజ్ ఎ హారిజాంటల్ థింగ్ విచ్ వీ హ్యావ్ డన్. ఓకే, ఆ జియో ఉన్న ప్రకారం ఇన్ టోటల్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఓకే, ఇది ఆ డీటెయిల్ మనం డీటెయిల్డ్గా హారిజాంటల్ అనేది ఓవరాల్గా హారిజాంటల్ చూస్తాం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు స్పోర్ట్స్ కోటాలు. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది పెట్టినప్పుడు ఆ పర్సన్ ఎలిజిబులా కాదా అనేది స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఎలిజిబుల్ అన్నప్పుడు మనం ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో ఇట్ వాజ్ అ కంబైన్డ్ థింగ్. ఇదండి మీకు యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. స్పోర్ట్స్ అంటేనే హారిజాంటల్ అండి, ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ వర్టికల్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. వర్టికల్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, హారిజాంటల్ అంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. యా, అవునండి. See, these are all exceptions which were handled there as per the choice of the candidate. ఒక్కొక్క క్యాండిడేట్ ఒక దీంట్లో 2-3 సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఉన్నారు,
ఓకే, మల్టిపుల్ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఒక బీసీ అయి ఉండి ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండొచ్చు. అలా దాని ప్రకారము దానికి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం చేశారు. మీరు స్పెసిఫిక్గా అడిగితే ఐ విల్ బి ఏబుల్ టు టెల్ స్పెసిఫికలీ. ఇలాంటి కేసెస్ కూడా వచ్చినాయి కాబట్టి అలాంటి కేసెస్ని యాజ్ పర్ రూల్స్ హ్యాండిల్ చేశాం మేము. ఎక్కడ డీవియేషన్స్ అయితే లేవు. ఐ కెన్ సే బికాస్ ఇన్ని లక్షల కేసుల్లో స్పెసిఫిక్గా ఈ కేసు అంటే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్, కానీ ఐ కెన్ జనరలీ సే దట్ వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద రూల్స్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారు. నవీన్ విషయంలోనే అతనికి కాల్ లెటర్ కూడా మీరు కాల్ లెటర్ పంపించామని చెప్పారు. మీరు కాల్ లెటర్ పంపించాము అతనికి, అతను రాలేదు. నేను కాల్ లెటర్ అనేది ఆల్ ఇండివిజువల్ లాగిన్స్లో ఉందండి. అవును సార్, ఓకే. రైట్, ఈ యాజ్ ఇస్ లాగిన్, ఈ యాజ్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ సబ్జుడిస్, ఈ హాజ్ గాన్ టు కోర్ట్. కోర్టులో ఉన్న విషయాలు నేను ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, టెక్నికల్గా మనం కోర్టులో ఉన్న విషయాలు ఇది అదని కాదు. ఫర్ వన్, హీ డిడ్ నాట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. సో యాజ్ పర్ 26 ఆఫ్ ద రూల్, if he has not turned up for verification, he is not eligible for appointment. నాకు కాల్ లెటర్ పంపించడానికి నాకు Let him submit to the court. కోర్టుకు సబ్మిట్ చేశాడు కదండి. కోర్టులో ఏమన్నారు? డిడ్ కోర్ట్ గివ్ ఇన్ హిస్ ఫేవర్? ఇవ్వలేదు కదా. సో కోర్టే అతనికి ఫేవర్ ఇవ్వనప్పుడు మనం ఇప్పుడు కోర్టులో ఉన్న మ్యాటర్ని మనం ఇక్కడ చర్చించేంతవరకు కరెక్ట్. అదే, దట్ ఈస్ హిస్ వర్షన్. కోర్ట్స్ యాక్సెప్ట్ చేసినాయా? చేయలేదు కదా. కోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదా. పంపించింది కదా. ఎన్ని వాటిలో మనకు స్టేలు రాలేదండి కోర్ట్స్లో? ఎన్ని వాటిలో ఎన్ని అంటే ఈ కేసు డిఎస్సి కాకుండా కోర్ట్స్ ఆర్ వెరీ లిబరల్ టు హెల్ప్ పీపుల్. ఓన్లీ వెన్ దే ఫైండ్ గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్ ఈస్ స్ట్రాంగ్, ఓన్లీ దెన్ దే డోంట్ ఇంటర్ఫియర్. ఈ కేసులో ఇఫ్ దే హ్యావ్ నాట్ ఇంటర్ఫియర్డ్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ అన్ ఆర్డర్, ఇట్ మీన్స్ దట్ కోర్ట్స్ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, లర్న్డ్ డెసిషన్. అన్ని పరిశీలించిన పదపే ఇస్తారు. సో ఈ పర్టికులర్ కేసులో కోర్టులో ఒక పిటిషనర్ ఏదన్నా ఫైల్ చేయొచ్చు, బట్ కోర్ట్స్ విల్ డిసైడ్. సో ఈ పర్టికులర్ దాంట్లో వెన్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్, మేము కోర్ట్ ఇంట్రిమ్ డైరెక్షన్ ప్రకారం కూడా నడుచుకున్నాము. వీ డి నాట్ వైలేట్ ఎనీథింగ్. అండ్ చాలా క్లియర్లీ ఎగ్జామ్ అయిన తర్వాత చేశాడండి. సి పాయింట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎనీ ఎంప్లాయీ మేము ఆ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేయలేదండి. ఊరికనే పక్కన పెట్టాం అంతే. అరే ఇతను మన ఎంప్లాయీ కదా, ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చింది అని పక్కన పెడుతూనే లేదండి. ఎందుకంటే పాయింట్ ఇస్ ఈ ఓవరాల్ సిస్టంలో చూస్తే ఈ టీసీఎస్ అయాన్ సిస్టమ్ కానీ ఈ క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ర్యాండమైజేషన్లో దెర్ ఈజ్ నో వే ఎనీబడి కెన్ గెస్. సో ఆ టెక్నికల్లీ ఫీజిబిలిటీ కానప్పుడు ఇలాంటి అని అతన్ని పక్కన పెట్టిన మాట అప్పుడు, ఎందుకంటే ఎంప్లాయీ టెక్నికల్గా మనకు చెప్పలేదు అని పక్కన పెట్టారు. కానీ వెరిఫికేషన్ నోబడీ స్టాప్డ్ హిమ్. సో వెరిఫికేషన్కి వచ్చి ఉండొచ్చు. హూ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు వెరిఫికేషన్? అంత తెలిసినవాడు, ఎస్సీఆర్టీ ప్రాసెస్ తెలిసినవాడు, 9 సంవత్సరాల నుంచి చేస్తున్నవాడు వెరిఫికేషన్ సిస్టమ్ ఉందని తెలియదా? ఎందుకు తెలియదా? చూడండి, అతను వాదనకి నుంచి మనం ఇక్కడ కోర్టులా వాదించుకోవడానికి లేదు. వీఆర్ సేయింగ్ హీ హాజ్ సబ్మిటెడ్ ఇన్ ద కోర్ట్, వీ హ్యావ్ రిప్లైడ్ ఇన్ ద కోర్ట్, కోర్ట్ గేవ్ అ డైరెక్షన్ అండ్ కోర్ట్ అగ్రీడ్ విత్ వాట్ వీ సెడ్ అండ్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఇట్ సేస్. ఇది 8 నెలల తర్వాత వచ్చి ఇది అలా కాదు అంటే, ఈజ్ ఇట్ నాట్ వెన్ సంథింగ్ ఈజ్ సబ్జుడిస్? క్యాన్ వీ కామెంట్ ఆన్ సంథింగ్ లైక్ దట్? ఈజ్ ది పాయింట్. 148 days రికార్డ్. వాటి మీద కూడా ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు. కోర్టులో కేసులు కూడా అన్ని కూడా కోర్టు కూడా ఎటువంటి ఎవరు కూడా ఏ డైరెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వస్తుంది. నేను ఒకటే చెప్తున్నానండి, నేను చెప్పేది స్ట్రిక్ట్లీ అఫీషియల్గా నేను చెప్పేది యాజ్ అ టీమ్ ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, రాత్రిపూట కూడా. ఈ కోర్టు కేసులు కూడా కొన్ని సడన్గా సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ నేను అయ్యాను. ఎంత వేసినా త్రూ ది పీరియడ్ ద టీమ్ హాజ్ వర్క్డ్ సో వెల్. ఇది నేను ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది క్యాండిడేట్స్. అఫీషియల్ డిపార్ట్మెంట్ ఎలాగో చేయాలి, వీఆర్ డ్యూటీ బౌండ్ టు డూ ఇట్. దీంట్లో ఏమాత్రం ఎక్స్ట్రా ఇది లేదు. కానీ క్యాండిడేట్స్ ఎవరైతే కష్టపడి వాళ్ళకు ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ దే గాట్ ఇట్ ఆన్ దర్ ఓన్ మెరిట్. ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేదు. సో ఇది లెటస్ సే థియరటికల్లీ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ క్వశ్చన్ బ్యాంక్కి 2 ఎగ్జామ్లు రాశాడు కదా, ఒక్కొక్కటి 3000 క్వశ్చన్లు ఉంటాయి ఆల్మోస్ట్. వాడు ఏదో రకంగా, ఎందుకంటే క్వశ్చన్ బ్యాంక్లోంచి క్వశ్చన్స్ అంతా కంప్యూటర్ జనరేట్ చేస్తాడు.
అంటే 2 ఎగ్జామ్స్కి 6,000 క్వశ్చన్లు. అంటే 6,000 క్వశ్చన్లు గుర్తుపెట్టేసుకొని వాడు చేశాడని చెప్పడం ఈజ్ థియరిటికల్, ఇట్స్ ఇల్లాజికల్. సో లెట్ అస్ అండర్స్టాండ్, ఆ ఒక్క పాయింట్తోనే అర్థమవుద్ది దట్ సిస్టమ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్ అని. సో అతనికి ఉద్యోగం వచ్చిందా రాలేదా అనేది ఆ రూల్ ప్రకారం మనం వీ హ్యావ్ నాట్ గివెన్ హిమ్ జాబ్. సో ఇప్పుడు ఇఫ్ ఈజ్ స్టిల్ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్ ఈ కెన్ స్టిల్ గో టు కోర్ట్, కాదని అంటలేదు. ఈ 241 మందితో పాటు మళ్ళీ ఇంకో కేసు అనుకుంటా, వీ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్. వాట్ ఎవర్ కోర్ట్ సేస్ వీ విల్ డెఫినెట్లీ ఫాలో. సార్ ఇప్పుడు టీసీఎస్లో మీ గురించి ఒక మాట మాట్లాడుతుంది, మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా టీసీఎస్ చేస్తుంది. టీసీఎస్లో సీసీ కెమెరాస్ అన్నీ కూడా అన్నీ ఉంటాయండి, ప్రతి సెంటర్లో ఉంటాయి. మరి అది ఇంకో కారణం వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు వీటికి ఇచ్చినప్పుడు కూడా మా దగ్గర సీసీ ఫుటేజ్ లేదని చెప్పి అంటే ఆ సెంటర్లో ఎవరు రాశారు ఏంటనేది దట్ ఈస్ దేర్. అంటే మరి ఆర్టీఏ దాంట్లో ఎవరిని అప్లై చేశారో నాకు తెలియదండి. ఎగ్జామ్ రాశాడే లేదనా? ఎగ్జామ్ రాయలేదని నేను ఎక్కడన్నాను? రాశాడు, మార్కులు వచ్చినాయి. సో అడిగిన క్వశ్చన్ ఐ విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. ఎందుకంటే సో ఎవరు వస్తున్నారు అనేది బయోమెట్రిక్ అథెంటికేషన్తో లోపలికి పంపిస్తారు. సో సీసీటీవీ ఫుటేజ్ ఎగ్జామ్ లోపల ఉండదు, ఎందుకంటే అది చూసి సీక్రెసీ వైలేట్ అవుతుంది. ఎవరు ఎంటర్ అవుతున్నారు లోపలికి, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు అది ఉంటుంది. ఓకే, లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా కంప్లీట్గా బయోమెట్రిక్స్ వేసి కానీ లోపలికి వెళ్ళలేరు సెంటర్ లోపలికి. దట్ ఈస్ ఎ సెక్యూరిటీ ప్రోటోకాల్. సో అంతవరకు ఉండి ఉంటుంది. మరి ఐ డోంట్ నో అతను అది ఎందుకు అడిగాడో నాకు తెలియదు. అతను రాయలేదని నేను ఎప్పుడన్నా యాజ్ రిటర్న్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మాస్ కాపింగ్ జరిగే అవకాశం లేదు అని అన్నారు. ఏదండి మాస్ కాపింగ్ జరిగే అవకాశం, మాస్ కాపింగ్? నేను ఎప్పుడు వాడినా మాట? కాపింగ్ జరిగే అవకాశం లేదు. నేను అసలు మాటే వాడలేదు, అసలు ఐ డెంట్ యూజ్ దట్ వర్డ్. కంప్యూటర్లో మొత్తం ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కాపీ జరిగే అవకాశం లేదు. లేదు, బికాస్ ది యాక్సెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది టూ మాకు డిజిగ్నేటెడ్ ఎంప్లాయీస్, వాళ్ళే చేస్తారు లోడింగ్. సెంటర్లో కూడా కాపీ జరిగే అవకాశం లేదంటారా? సెంటర్లో కాపీయింగ్ చేసే ఆస్కార్, ఇప్పుడు నేను అదే చెప్తాను. లెట్స్ కమ్ టు దిస్ పాయింట్. ఇప్పుడు ఒక నిమిషం, ఈ సిస్టమ్ని కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ టెస్టింగ్ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్లో 20+ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్. 100 హై స్టేక్స్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ రైల్వేస్, ఆర్ఆర్బి, వేరియస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్, కోర్ట్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్ వాడుతున్నాయి. దే హ్యావ్ బీన్, దాంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుంది అనేది కోర్ట్స్ ఆర్ సాటిస్ఫైడ్. కాబట్టి ఎవరు ఎక్కడ దీన్ని ఆపలేరు. సో ఆ లోపల మాస్ కాపీయింగ్ జరుగుతుంది అంటే ఇన్ని సంస్థలు, ఇన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కోర్ట్స్ ఎందుకు వాడతాయండి? ఓకే రైట్ సార్. ఓకే, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మాస్ కాపింగ్ చేసిన 11 మంది డిస్క్వాలిఫై చేశారు. చూడండి, కూడా పోయారు వాళ్ళు. నాకు అదే స్పెసిఫిక్గా ర్యాండమ్గా అడిగితే నాకు తెలియదు మీరు అడుగుతున్నదా. ఎస్ ఆర్ నో అని చెప్పడానికి ఐ షుడ్ నో వాట్ ఈస్ ద కేస్. ఇప్పుడు మీరు ఈరోజు కొన్ని పేపర్లో వచ్చిన వాటికి నేను ఆధారంతో సహా వచ్చాను. ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. అది హారిజాంటల్ రిజర్వేషన్ని బహుశా వాళ్ళు అపార్థం చేసుకున్నారు అంతే, వాళ్ళ తప్పు కూడా లేదు. పాపం వాళ్ళు క్యాండిడేట్ డిసప్పాయింట్ అవడంలో వాళ్ళ తప్పు రాకపోవచ్చు. కానీ వెనైస్తే ఇవన్నీ హారిజాంటల్ ప్రకారం మేము ఇచ్చామన్నప్పుడు వాళ్ళు తెలుసుకొని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఆల్రెడీ 3 రోజుల ప్రెస్ నోట్ ఇచ్చారు, బేస్లెస్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళ మీద రిమాండ్ చర్యలు తీసుకుంటామని ఇచ్చారు. ఇప్పటివరకు వాళ్ళ ఏదైనా చర్యలు తీసుకున్నారా? నోటీస్ ఇష్యూ చేశారు. స్పోర్ట్స్ కోట సంబంధం లేదన్నారు. ఆ రిక్రూట్ అయ్యే వాళ్ళు స్పోర్ట్స్ కోట లేదు, సంబంధం లేదనలేదండి. స్పోర్ట్స్ వెరిఫికేషన్ మాత్రం వాళ్ళు సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేశారన్నారు. అపాయింట్మెంట్ మేమే ఇచ్చామండి, వాళ్ళు మా టీచర్లు, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆ రిక్రూట్ అయ్యే వాళ్ళు కూడా విద్యాశాఖ టీచర్స్గా పనిచేస్తారు. అది స్పోర్ట్స్ కోట ద్వారా రిక్రూట్ అయ్యే వాళ్ళు టీచర్స్ విద్యాశాఖ కిందే టీచర్స్గా పనిచేస్తారు. ఈ 2 క్వశ్చన్స్ ఐ విల్ టెల్ యూ. ఒకటండి, స్పోర్ట్స్ కోటాలో చెప్పేసి నేను స్పోర్ట్స్ ఒక్క నిమిషం అది వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా మా టీచర్లేనండి. కేవలం స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వాళ్ళు చెక్ చేశారన్నారు కానీ ఎక్కడ తప్పు జరిగింది నేను అంటలా. దే ఆర్ ఫుల్లీ క్వాలిఫైడ్, ఐ స్టాండ్ బై ఇట్, అండ్ దేర్ అవర్ టీచర్స్, దే ఆర్ వర్కింగ్. సో నో ప్రాబ్లమ్ అన్ దట్. రెండోది, సరే లీగల్గా మేము క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పామండి. సో రీసెంట్గా వి హ్యావ్ ఫైల్డ్ ఎఫ్ఐఆర్ ఆల్సో, కూడా మా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వి గోయింగ్ టు టేక్. బికాస్ ఇది వాస్తవం ఉంటే వాస్తవం చెప్పాలి. కొంతమంది
ఇఫ్ ది ఇష్యూ ఈస్ డిస్టార్టెడ్, వాస్తవానికి దూరంగా ఏమైనా చెప్తే దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కరెక్ట్ వర్షన్ చెప్పండి. ప్లీజ్ డోంట్ క్రియేట్ కన్ఫ్యూజన్, బికాస్ మేము ఎక్కడ కూడా రూల్స్ని ఎక్కడ నాట్ ఈవెన్ 1% వీ వైలేటెడ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఆ చర్యలు ఎలాగో ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఎవరినన్నా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు, అరే మేము కష్టపడి వస్తే మీరేదో చేశారని ఎవరన్నా అంటే వాళ్ళు ఫీల్ అవరా? సో ఐ వాంట్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ది 16,000 టీచర్స్ హు హ్యావ్ బీన్ రిక్రూటెడ్. మీరు 100% ఎలిజిబుల్. యూ షుడ్ బీ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. నో రూల్ హ్యాస్ బీన్ వైలేటెడ్. సార్ ఈయన అడిగారు. See, I don't know, we'll have to, we never questioned his merit. We didn't go into నువ్వేం రాసావు ఏం రాయలేదని అడగలేదు. నువ్వు వెరిఫికేషన్కి వచ్చి ఉండాలి, నువ్వు రాలేదు, మేము రిజెక్ట్ చేసాం. మిగతా వాళ్ళందరినీ కూడా నీకు ఎందుకు వచ్చింది ఫస్ట్ ర్యాంక్ నేను అడగలేదు కదా. చాలామంది ప్రతి జిల్లాలో వచ్చినాయి ర్యాంక్స్. ఇతనికి ఒక దాంట్లో ఫస్ట్ వచ్చింది, ఒక దాంట్లో 6 వచ్చింది. నీకు ఇక్కడ ఫస్ట్ ఎందుకు వచ్చింది, అక్కడ 6 వచ్చిందని కూడా అడగలేదు నేను. ఐఎమ్ ఓన్లీ సేయింగ్, డిడ్ యూ కమ్? ఇఫ్ యూ డోంట్ కమ్, ఐఎమ్ రిజెక్టింగ్. సింపుల్. If he has any problem, let him go to court. He's already gone to court. I can only tell you one thing. There is no deviation, no rule violation happened in the entire process. Everything is transparent. అందుకని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకు ప్రాసెస్ అంతా చెప్పాను. ఎక్కడన్నా మేము తప్పు చెప్పాము నేర్చుకుంటాము, చెప్పండి. మీరు వీఆర్ రెడీ టు లర్న్. దెర్ ఈజ్ నో సీక్రెసీ ఎనీవేర్. ప్లీజ్ లెట్ us know. కానీ అదే టైంలో నేనేం చెప్తున్నానంటే, ఏదైతే మేము వివరణ ఇచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామో నిజం ఉంటే అది రిపోర్ట్ చేయండి. వీ హ్యావ్ నథింగ్ టు హైడ్, అబ్సల్యూట్లీ నథింగ్ టు హైడ్. అబ్సల్యూట్లీ నేను చెప్తానండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి టెట్ ఎందుకు ఇచ్చారని. See, it is a simple administrative decision. ఎక్కడ కూడా అడిషనల్ డైరెక్టర్కి ఇవ్వాలి లేకపోతే జాయింట్ డైరెక్టర్కి ఇవ్వాలి లేదు. ఈ 2 పోస్టులు టెట్ ఎగ్జామ్ లేటుగా పెట్టడం వల్ల డిఎస్సి డిలే అవుతుంది. ఈ 2 సమన్వయ లోపం ఇదివరకు ఉంది కాబట్టి రెండింటినీ ఒకళ్ళే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనేది కాన్షియస్గా అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. అండ్ దెర్ ఇస్ నో ఎలిగేషన్ అగేన్స్ట్ దిస్ పర్సన్. వై జాయింట్ డైరెక్టర్ కెనాట్ హ్యాండిల్? ఎక్కడ రాసిందండి? ఇవన్నీ ఇమాజినేటివ్ థింగ్స్. టెట్ డిఎస్సి 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ కోఆర్డినేషన్ లేకపోతే టైం కండక్ట్ చేసేవాళ్ళం కాదు. 148 డేస్లో కండక్ట్ చేసేవాళ్ళం కాదు. సో ఇట్ వాజ్ అ కాన్స్టెంట్, ఇట్స్ అ వెరీ కాన్షియస్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. దీంట్లో ఏ తప్పు పట్టడానికి దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ వన్. ఇట్ ఈస్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. నా దృష్టికి అయితే రాలేదండి. నేనైతే వినలేదు. ఐ వాజ్ బిజీ విత్ అదర్ థింగ్స్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈ ప్రాసెస్లో ఎవరన్నా మోసం చేశారంటే మాకు సంబంధం లేని విషయం. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వన్ థింగ్. నాట్ ఎ సింగిల్ మిస్టేక్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. ఏదన్నా కావాలని మాట్లాడుకుంటే ఫోన్లో మేము బాధ్యులం కాదు దానికి. ప్రాసెస్లో ఎక్కడైనా తప్పు జరిగిందని క్లియర్గా ఇది చేస్తే ఎవరన్నా మాట్లాడచ్చు ఏదన్నా ఫోన్లో. వీఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాసెస్ సరిగ్గా జరిగిందా లేదా, ఆ ప్రాసెస్లో ఎక్కడైనా డీవియేషన్ ఉందా అని చూస్తే ఐ కెన్ టెల్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ దట్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ డీవియేషన్ ఆఫ్ ఎనీ ప్రొసీజర్. నార్మలైజేషన్ ఆయన అందరిని అడిగింది. చూడండి, నార్మలైజేషన్ అనేది మీకు జేఈ అడ్వాన్స్లో కూడా ఉంది కదండి, ఐఐటీలో కూడా ఉంది కదా. 8 రోజులు జరుగుతుంది టెస్ట్. ఒకరోజు టఫ్ వచ్చిందంటారు, ఈరోజు సెషన్ ఈజీ వచ్చిందంటారు, ఒకరోజు మోడరేట్. హౌ డు దే ఈక్వేట్? దట్ ఈస్ ఎ మేము అందుకనే ఫిసి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ ఎలా చేస్తాం సమాచారం ముందుగానే ఇచ్చాం. ఈ ఫార్ములా ప్రకారం ఇస్తామని. ఈసారి అది ఆలోచించి నార్మలైజేషన్ ముందు చెప్పలేదు, ఎలా చేస్తారని చెప్తారని ముందుగానే కాస్త ఊహించి నోటిఫికేషన్ టైంలో చెప్పాం దిస్ ఈజ్ ద వే వీ విల్ డూ నార్మలైజేషన్. అండ్ ఎగ్జాక్ట్గా అదే చేసామండి. నాట్ ఎ డాట్ వీ హ్యావ్ చేంజ్డ్.
స్పోర్ట్స్ కోటాలో ఒక అమ్మాయికి విజయనగరం జిల్లా చెందిన ఒక అమ్మాయికి Hmm. ఇక్కడ టీచర్ జాబ్ ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు. అమ్మాయి 2 డేట్ ఆఫ్ బర్త్తో అప్లై చేసిందని ఆమెను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజెక్ట్ చేశారు. అదే అమ్మాయి ఇక్కడ మన ఉద్యోగం ఇచ్చాం. అంటే సడన్గా అడిగితే ఐ హ్యావ్ టు చెక్ ది కంప్యూటర్. సో నాకు ఈరోజు మీరు చెప్పిన దాని అన్నీ నేను రెఫ్యూట్ చేశాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేను వెరిఫై చేసి ఐ విల్ వెరీ క్లియర్లీ సే వాట్ హెస్ బీన్ డన్. ఎందుకంటే నాకు స్పెసిఫిక్గా యూ కాంట్ షూట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ని ల్యాక్స్లో నాకు ఎట్లా యూ టెల్ మీ, ఐ విల్ వెరిఫై అండ్ టెల్ యూ. తప్పు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఏం లేదు. తప్పు లేకపోతే నిర్భయంగా చెప్తాను తప్పు లేదని. ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చేసే వాళ్ళకే తెలియాలి. నేను ఐ కెన్ ఓన్లీ సే దట్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ యాజ్ పర్ ప్రొసీజర్. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అడగండి.